హాయ్ అండి అందరికీ. నేను అల్లిన బుట్టలో కొంచెం వైర్ అనేది మిగిలింది. ఆ వైర్ తోటి ఏదైనా క్రాఫ్ట్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఇంట్లోకి కొన్ని వస్తువులు వేసుకోవడానికి, అంటే చిన్న చిన్న వస్తువులు ఒక్క దగ్గర పెట్టాలంటే ఇక్కడ అక్కడ పడేయకుండా ఎక్కడైనా స్టోర్ చేయాలంటే ఏదైనా ప్లేట్ లాగా ఉంటే బాగుండు అనిపించింది. ఇన్ కేస్ మన సోప్స్ కూడా వాటర్లో నాని ఖరాబ్ అవుతూ ఉంటాయి కదా, ఈ ప్లేట్ వల్ల మనకు ఆ సోప్స్లో ఉన్న వాటర్ కూడా కింద నుంచి వెళ్ళిపోవడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. నేను ఆ రకంగా ఆలోచించి ఇది అనేది స్టార్ట్ చేసిన. ప్లీజ్ ఈ వీడియోని మాత్రం బోరింగ్గా ఫీల్ అవ్వకండి. నచ్చితే గిట్లా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి. మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ వల్ల నా వీడియో నచ్చిందని నా ఫీల్. అట్లనే అంతకన్నా మంచి వీడియోలు తీయడానికి అని చెప్పేసి ఉంటుంది. చిన్న చిన్న ఛానల్ వాళ్ళకి ఇట్లాంటి సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ తీయడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లానే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఇది మాత్రం నా హోప్. ఏంటిదంటే మీరు ఇట్లా చేస్తే నెక్స్ట్ వీడియోలు తీయడానికి కూడా మంచి ఎంటర్టైన్మెంట్గా తీయడానికి కూడా ఒక వే అనేది దొరుకుతుంది మాకు. నేను వచ్చేసి ఈ క్రాఫ్ట్కి సంబంధించి వైర్ ముక్కలన్నీ ఒక 8 వైర్ ముక్కలు హాఫ్ మీటర్ తోటి కట్ చేసుకొని అన్నీ ఒక దగ్గరగా ఒక మన రన్నింగ్ వైర్ తోటి జాయింట్ చేసి పెట్టుకుంటున్నా. ఇట్లా మనం ఒక 8 లైన్స్ అనేది తీసుకోవాలి. రన్నింగ్ వైర్ని మనము స్టార్ట్ చేసిన ముక్కతోటి కొలుచుకొని కట్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా అన్నీ వరుస కొద్దీ అల్లుకోవాలి. అల్లుకున్న తర్వాత మనం ఇట్లా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సమానం చూసుకొని కట్ చేసుకోవాలి. పైన వైర్లు అండ్ కింద ఉన్న వైర్లు మొత్తం కలిపి 8 సార్లు మనము 8 నాట్లు వరుసల కొద్దీ అల్లుకొని వేసుకున్న తర్వాతకి కరెక్ట్గా వచ్చిందా రాలేదని 1కి 10 సార్లు చూసుకోవాలి. ఎక్కడ మిస్టేక్ జరిగినా కూడా బుట్ట మొత్తం వేస్ట్ అయిపోతుంది మనకి. ఇంకోటి ఏంటిదంటే ఇంత కష్టపడి అల్లినందుకు నాకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్ అండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను అల్లిన దాన్ని బట్టి మనము నాట్ వేసేటప్పుడు కానీ 1కి 10 సార్లు దాన్ని టైట్గా ఫిట్గా పట్టుకొని ఇగ్గాలి. అప్పుడైతేనే మనకు స్ట్రాంగ్ అండ్ మంచి డిజైన్ తోటి వస్తుంది ఫ్లవరు. లేకపోతే మిస్టేక్ జరిగి మొత్తం వంకలు తిరిగిపోతుంది అన్నట్టు. ఫైనల్లీ అయితే లుక్ అయితే ఇట్లా వచ్చింది. దీన్ని మనం ఎన్ని తీర్లైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది విరగదు, ఎక్కువ రోజులు ఉంటుంది, మంచిగా యూజ్ అవుతుంది కూడా మనకి. ఇట్లా సోప్స్ పెట్టుకుంటే కూడా ఇందులో నుంచి వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోయి సోప్ మాత్రం డ్రైగా ఎప్పటికీ బాగుంటుంది. చిన్నపిల్లలకి పెన్సిల్స్, ఎరేజర్స్ అట్లా కూడా పెట్టుకొని ఇవ్వచ్చు. లేదంటే మన మిర్రర్ దగ్గర మన బొట్టు అండ్ ప్లక్కర్స్ కానీ చిన్న చిన్న కమ్మలు